అఖండ 2 రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ఏం ఏడుస్తున్నారా బాబు, మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి అంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రమే కాదు, ఈ వైసీపీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మరోలాగా అనుకోవద్దు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగు తీసుకున్న వైసీపీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ప్లాప్ డిజాస్టర్ అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నారు. కలెక్షన్స్ ఎంత కుమ్మేస్తున్నా, ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నా, మండేకి డ్రాప్ అయింది, సెకండ్ డే డ్రాప్ అయిందని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఏడుపులే అఖండ సినిమాకి, బాలయ్య బాబుకి దీవెనలు. ఇప్పటికీ కలెక్షన్ వచ్చేసి 800 కోట్లు దాటేసింది. ఆల్రెడీ 1000 కోట్లకి జస్ట్ ఒక 2-3 రోజుల దూరంలో మాత్రమే ఉంది. ఇంకా ఎవడైతే మండే కలెక్షన్లు తగ్గిపోవడానికి మా క్రెడిట్ అని చెప్పేసి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు అంటారంటే, ఈ మధ్య బాలయ్య బాబు మావాడిని చిన్న చూపు చూస్తున్నాడు కాబట్టి లైట్ తీసుకున్నాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇంకా వైసీపీ ఫ్యాన్స్ అయితే అసెంబ్లీలో బాలకృష్ణ మావాడిని సైకో అని చెప్పేసి పిలిచాడు కాబట్టి మొత్తం కలెక్షన్లో డ్రాస్టిక్గా పడిపోవడానికి కారణం మా జగన్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఈ వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకోడు పంచప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది వైసీపీ ప్రో వీళ్ళు ఉన్నారు కదా, యూట్యూబ్లో నానా గోల చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, చిట్టి కేసు చెప్తున్నా, ఎవడైతే అఖండ సినిమాని బాలయ్యబాబు కలెక్షన్ ఆపుతా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడో వాడికి తొడగొట్టి మరి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు బాలయ్య బాబుకు ఎదురెళ్ళినా మీకే రిస్క్, బాలయ్య బాబు మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజ జీవితంలో కూడా నిజమయ్యే రోజు మీ కళ్ళ ముందే ఉంది, ప్రత్యక్షంగా జరుగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన కారణ జన్ముడు, దైవంశ సంభూతుడు, అందుకే అఖండ సినిమా తీశాడు. ఇదే క్యారెక్టర్ ఇంకెవరైనా చేసుంటే, ఇంకెవరైనా నెంబర్ 1 అనుకునే వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే, ఏ ఇండస్ట్రీలో, ఎనీ ఇండస్ట్రీ, కన్నడ, తమిళ్, హిందీ సెకండ్ షోకి సినిమా ఎత్తేసేవాళ్ళు. అది వాళ్ళ అభిమానులకి, హార్డ్ కోర్ అభిమానులకు కూడా తెలుసు. కేవలం బాలయ్య బాబు స్క్రీన్ ప్రజెన్స్, ఆయనకున్న గాడ్లీ ఇమేజ్ వల్లనే ఇంత పుల్, దాదాపు 1000 కోట్ల కలెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు, అరిటాకు అడ్డం పెట్టి సునామీని ఆపలేరు.